శ్రీ రమణ భాషణములు. పూర్వమొకమారు శ్రీ భగవాన్కు ఇద్దరు ముసల్మానులకు చిన్న సంవాదం జరిగింది. అప్పుడు భక్తుడు దైవానికి రూపమున్నదా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, అలా ఎవరు అంటున్నారు అన్నారు. దానికి భక్తుడు, సరే, దైవానికి రూపం లేనప్పుడు విగ్రహారాధన చేయవచ్చా అని అడిగారు. దానికి మహర్షి, దైవాన్ని వాని పాటుకు వానిని వదిలే, అతన్ని గూర్చి మనకేమీ తెలీదు. నీ సంగతి ఏమి? నీకొక రూపం ఉందా అన్నారు. దానికి భక్తుడు, ఉంది, ఇది నేను ఫలానా ఫలానా వాడను అన్నారు. దానికి మహర్షి, అయితే నీవు కాళ్ళు చేతులు గడ్డము 3.5 మూర ఎత్తు అయిన వ్యక్తివి, అంతేనా అని అడిగారు. దానికి భక్తుడు, తప్పకుండా అవును అన్నారు. అప్పుడు మహర్షి, అయితే గాఢ నిద్రలో నీవట్లే కనిపిస్తావా అన్నారు. దానికి భక్తుడు, లేచిన తర్వాత నేను నిద్రించానని తెలిసింది, కాబట్టి నిద్రలో కూడా నా దేహం అట్లేనని అనుమానం వల్ల గ్రహిస్తాను అన్నారు. దానికి మహర్షి, నీవు దేహానివైతే చనిపోయాక శరీరాన్ని పూడ్చుటెందుకు? పూడ్చవచ్చిన వాళ్లతో ఆ దేహం ఒప్పుకోకూడదు కదా అన్నారు. దానికి భక్తుడు, అటు కాదు, నేను స్థూల దేహంలోని సూక్ష్మజీవుణ్ణి అన్నారు. దానికి మహర్షి, అంటే నీకు నిజంగా ఆకారం లేదన్నట్లేనా? ప్రస్తుతం మాత్రం నీవు ఈ దేహం అనుకుంటున్నావు, నీకు ఆకృతి ఉంది కదా. నీకు ఆకారం ఉన్నంతకాలం నిరాకారుడైన దైవాన్ని సాకారుడుగా పూజిస్తే వచ్చే నష్టమేమిటి? అతడేమీ తోచక తబ్బిబ్బై ఊరకున్నాడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.